ఒరేయ్, అమ్మే నా ప్రాణం అంటూ ఇన్స్టాగ్రామ్ లో మీరు చేసే ఓవర్ యాక్షన్ ఆపండి రాపా. వంటింట్లో ఆవిడికి పొగతో ఊపిరాడక చస్తుంటే చూసే దిక్కులేదు, కానీ స్టేటస్లు పెట్టడానికి మాత్రం ముందుంటారు. సంవత్సరం అంతా ఆవిడ ఇంట్లో నడుం పగిలిపోయేలా పనిచేస్తుంటే ఏ ఒక్కడూ పట్టించుకోడు, కానీ ఈ ఒక్కరోజు మదర్స్ డే రాగానే అమ్మే నా ఆక్సిజన్, అమ్మే నా గుండెకాయ అని తెగ హడావిడి చేస్తారు. నువ్వేమో బయట ఫ్రెండ్స్ తో వేలు ఖర్చు పెట్టి బిర్యానీ లాగిచ్చేస్తుంటావు. ఆవిడ మాత్రం మిగిలిపోయిన చద్దన్నం, నిన్నటి కూర వేసుకుని తింటుంటే కనీసం పక్కన కూర్చుని చూసే దిక్కులేదు. గర్ల్ ఫ్రెండ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి వేలు ఖర్చు పెడతారు. మీ అమ్మ కోసం స్పెషల్ గా ఏనాడైనా 100 రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ తెచ్చిన పాపాన పోయారా? రేయ్, నువ్వు అమ్మ ఆకలని ఏడిస్తే ఇంట్లో అన్నం లేకపోయినా సరే తన కంచంలో ఉన్న ముద్దను నీకే తినిపించేసి మంచినీళ్ళు తాగి కడుపు మార్చుకుని పడుకుంది, గుర్తుందారా నీకు? ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ లో అమ్మ మీద ప్రేమ ఒలకబోస్తున్నావు గానీ రేపు పెళ్ళం రాగానే మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని కలరింగ్ ఇచ్చి ఆ కన్న తల్లిని వృద్ధాశ్రమంలో పడేసేది నువ్వేరా? ఇక మీ నాన్నగారు ఉన్నారే, ఆయన ఇంకో రకం. నా ఇంటి మహారాణి అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి మహారాణి గారితో రోజుకు 10 సార్లు కాఫీలు, టీలు మోయిస్తాడు. ఆ ఫేక్ స్టేటస్లు పెట్టడం ఆపండి. ముందు మీ పనులు మీరు చేసుకోండి. ముఖ్యంగా ఇల్లు తుడిచేటప్పుడు ఆ మట్టి కాళ్లతో ఆంబోతుల్లా తొక్కకండి. అదే మీ అమ్మకు మీరిచ్చే అసలైన మదర్స్ డే గిఫ్ట్. ఆ రీల్స్ చూడటం ఆపేసి ముందు సింక్ లో మీరు తిన్న ఎంగిలి ప్లేట్లు కడగండి. అలాగే మన ఏఐ టాక్స్ ఛానల్లోకి ఒకసారి తొంగి చూడండి. కంటెంట్ లో దమ్ముందనిపిస్తేనే మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.